ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ అందరికీ కూడా స్వాగతం. మన నోటి నుండి గుణగానం ఒక ఈశ్వరుడి గురించి వస్తూ ఉంటుంది. నా జీవితం ఎంతో గొప్పగా ఉంది, నేను లైఫ్లో సక్సెస్ అయ్యాను, సంతోషంగా ఉన్నాను. ఇవన్నీ నాకు సాధ్యం అవ్వడానికి మూల ఆధారం, మూల కారణం భగవంతుడు, పరమాత్ముడు అని మనం చెప్తూ ఉంటాం. పరమాత్ముడు అనగా జన్మ మరణ చక్రరహితుడు, దుఃఖహర్త, సుఖకర్త, స్వయం భో, సర్వమాన్య, సర్వోజ్ఞ, దాత. ఇవన్నీ కూడా పరమాత్ముడి విషయంలో మనం నిత్యం గుణగానం చేస్తున్నటువంటి అంశంలో. అంతటి పవిత్ర ఆత్మలో పరమాత్ముడి స్థానం తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి వారు దేవాత్మలు. ఆ దేవాత్మలు అనగా ఇదే భూమిపై సత్యయుగంలో, త్రేతాయుగంలో రాజ్య పరిపాలన చేసినటువంటి దేవాత్మలు. ఆ దేవతల్లో ఉండేటువంటి ఒక గొప్ప స్పెషాలిటీ అదే ఇచ్ఛా మాత్ర అవిద్య, అంటే కోరికంటే ఏమిటి అనేటువంటి విద్య లేనటువంటి వారు. కొందరిని చూస్తూ ఉంటే మనకు కూడా అనిపిస్తుంటుంది, వీరికి ఏం తక్కువ ఉందని. సరిపడ ధనం ఉంది, సరిపడ ఆస్తి అంతస్తులు ఉన్నాయి, హోదా ఉంది, అన్నీ ఉన్నప్పటికీ ఎందుకింత జలసి, ఎందుకింత కాంపిటీషన్? ఇంత వయసు వచ్చినా పరిగెత్తుతూనే ఉన్నారు. బట్ వారికి మాత్రం తృప్తి అనేది కనపడడం లేదు. వారు తృప్తిగా కనపడకపోవడానికి, ఉండకపోవడానికి ఏకైక కారణం అనేక కోరికలు. ఒక వ్యక్తి దేవి ముందుకు వెళ్ళాడంట, దేవిని రిక్వెస్ట్ చేశాడు. ఏమని? దేవి దేవి, మీరు నాకు శాంతినివ్వండి, కానీ కొంచెం తొందరగా ఇచ్చేయండి అని ఆ దేవిని ఈ భక్తుడు రిక్వెస్ట్ చేశాడనమాట. అన్ని కోరికలు వారు అనుకున్నట్టు నెరవేరింది. అప్పుడు సంతోషంగా ఉంటారు. అనుకున్న కోరిక అనుకున్న సమయంలో వారు అనుకున్న విధంగా దొరకనప్పుడు కొందరికి మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే, అతి ఓవర్ థింకింగ్, ఓవర్ ఎక్స్పెక్టేషన్తో వారి యొక్క మైండ్ స్ట్రక్చర్ అనేది అతిగా వీక్ అయిపోయింది. వీక్ మైండ్. ఆ వీక్ మైండ్లో ఉండేటువంటి వ్యక్తియే వారికి తొందరగా కోపం వస్తుంది, కొంత తొందరగా వారు ఏడుస్తూ ఉంటారు. ఇంకా అదే కండిషన్ ఎక్కువ టైంలో ఉందనుకోండి, ఫైనల్ స్వరూపం వారి డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ స్టేజ్లు అన్నమాట. అతి కోరికలు రావడం, పొందడానికి వారు ఎంచుకున్నటువంటి పద్ధతి కరెక్ట్ లేదనుకోండి, రైట్ వేలో ప్రయత్నం చేసినా వారు అనుకున్నట్టు దొరకకపోతే, కోరికలు ఎక్కువ ఉంటే రాంగ్ వేను కూడా కొందరు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. రాంగ్ వేని సెలెక్ట్ చేసుకున్నప్పుడు వారితో అతి పాప కర్మలు, భ్రష్ట కర్మలు జరిగే అవకాశం అతిగా ఉన్నాయి. మరి ఇవన్నీ పాపకర్మలు నా వల్ల కావడానికి మూల కారణం తెలుసుకున్నారు, అతి కోరికలు. మరి మనిషి చేస్తున్నటువంటి భ్రష్ట కర్మలు ఆ ప్రేరణ పొందుతుంది ఎక్కడి నుండి అంటే, వారికంటే ఎక్కువగా ఎవరికి ఉందో, ఎవరైతే అనుకుంటున్నారో నా వద్ద ఇవన్నీ ఉన్నాయి, ఇది ఉంది, అది ఉంది, నాకు ఇది దొరికింది, అది దొరికింది, అందుకే నేను హ్యాపీగా ఉన్నాను అని బిలీవ్ చేసేటువంటి వారు ఏమనుకుంటారంటే, ఇవన్నీ ఉంటేనే మనిషి లైఫ్కి ఒక మీనింగ్ ఉంది, ఇవన్నీ లేకపోతే మనిషి లైఫ్కి మీనింగ్ లేదు అని ఎలాంటి థింక్ చేసేటువంటి ఓవర్ థింకింగ్, ఓవర్ ఎక్స్పెక్టేషన్లో ఉండేటువంటి వారు శాంతిగా ఉండలేరు. దేవతలు సంపూర్ణంగా, సుఖంగా, శాంతిగా
పవిత్రంగా వారు వారి యొక్క లైఫ్ని దేవతాయుగంలో వారు ఉన్నారు, వారు అలా జీవించగలిగారు. ఆ దేవాత్మలో ఉన్నటువంటి గొప్ప విశేషత, దాన్ని అంటారు ఇచ్ఛా మాత్రం అవిద్య. ఇచ్ఛా మాత్రం అవిద్య అనగా కోరికలంటే ఏమిటి అనే విద్య లేనటువంటి వారు. మనిషి జీవితంలో అతి కోరికలు అనేది పెరిగాయనుకోండి, అప్పుడే అశాంతి అనేది కూడా పెరుగుతుంది. ఇదొక నియమం. ఇచ్ఛా మనుష్యకు అచ్చా పన్నా నహీ దేగి అంటే కోరికలు మానవుడితో మంచి పనులు చెయ్యనివ్వదు. సహజమైన రీతిలో వాళ్ళు అనుకుంది, వారు ఎంచుకుంది కోరికలు పూర్తవుతే ఓకే. కానీ అతి కోరికలు, భ్రష్టమైన కోరికలు, విషయ వికారాలతో నిండినటువంటి పాపం యొక్క కోరికలు కోరుకున్నప్పటికీ ఆ కోరికలు నెరవేరడానికి భగవంతుడు ఏ రకంగా మీకు శక్తినివ్వడు, హెల్ప్ చేయడు. ఈ రాంగ్ ఫీలింగ్ నుంచి మీరు బయటకు రండి. ఏ రాంగ్ ఫీలింగ్ అంటే పాపములేకి బాగుంది లోకం. ఒక రకంగా చూస్తే పాపాత్ములే నాకంటే హాయిగా బ్రతుకుతున్నారు, వారికి ఏం లోటుంది, ఏం తక్కువ ఉంది, ఏం లోటుంది, ఏం తక్కువ ఉంది అని ఆ పాపాత్ములను చూసినప్పుడు వారి నుండి ఈ తప్పుగా మీరు ప్రేరణ తీసుకోకండి. పాపాత్ములను చూస్తూ తప్పు ప్రేరణ తీసుకొని వారిలా మీరు కూడా అతి కోరికలలో నిండిపోయినటువంటి ఒక వ్యక్తిగా మారకండి. మనం దేవతలు గుణగానం చేసినప్పుడు వారి లైఫ్ స్టైల్ నుండి మనం నేర్చుకోవలసినటువంటి గొప్ప అంశము ఇచ్ఛా మాత్రం అవిద్య అవ్వడం. కోరికలంటే ఏమిటి అనే విద్య లేని వారిగా అవ్వాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని ఎంచుకోండి. దేవాత్మలు అనగా సర్వగుణ సంపన్నులు, 16 కళ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారి, మర్యాద పురుషోత్తం, అహింస పరమోధర్మం. ఈ డిగ్రీస్ ఏవైతే దేవతల్లో ఉన్నాయో మనం గుణగానం చేస్తున్నామో వారిలా నేను కూడా అవ్వాలి. ఒక లక్ష్యాన్ని ఎంచుకోండి, వాళ్ళు ఉన్న గొప్ప గుణాన్ని నేర్చుకోండి. అదే గుణము ఇచ్ఛా మాత్రం అవిద్య అంటే కోరికలంటే ఏమిటి అనే విద్య లేని వారు అవ్వండి. మీరు చాలాసార్లు దేవతల చిత్రపటాన్ని చూసి ఉండవచ్చు. దేవతల చిత్రపటంలో ఆ దేవి భక్తుడి ఎదురుగా తను ఇస్తుందే తప్ప తీసుకోరు, స్వీకరించరు. దేవి అనగా ఇచ్చేవారు అవ్వండి, తీసుకునేవారు కాదు. ఇచ్చేవారు అనగా మనం పొందినటువంటి పవర్, నేను తీసుకున్నటువంటి శక్తి ఇతర ఆత్మలకు నేను పంచాలి, ఇవ్వాలి. ఇచ్చే దేవత అవ్వాలి. అప్పుడే మనం కోరికలంటే ఏమిటి అనే విద్య లేని వారు అవుతాము. కోరికలు అనేది అతిగా ఉన్నప్పుడే మనుష్యాత్మ తనకు కావలసినటువంటి సుఖశాంతి యొక్క అనుభవం చెయ్యలేకపోతూ ఉంటుంది. రోజు ఈశ్వరుడి ముందుకు వెళ్ళి నమస్కరించి భగవంతుడికి ఒక మాట చెప్పడం నేర్చుకోండి. పరమాత్మ, నాకు ఏది కావాలో, ఎంత కావాలో, ఎప్పుడు కావాలో నాకు సరిపడా ఆల్రెడీ మీరు ఇచ్చేశారు. భగవంతుడు నాకు ఇచ్చేశాడు, నా దగ్గర అన్నీ కూడా సరిపడే ఉన్నాయి అనేటువంటి ఒక గుడ్ ఫీలింగ్. ఆ శక్తి మిమ్మల్ని ప్రతి అడుగులో అడుగు వేయిస్తుంది. అతి కోరికలనేటువంటి అతిగా పోకుండా, మనసుని తప్పు వైపు పోనివ్వకుండా, పాప కర్మలకు మీ మనసుని వశం కానివ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మనిషి జీవితంలో కొన్ని కర్మలు ఎలాంటివి చేసేసాడంటే రాంగ్ కర్మలు. ఆ రాంగ్ కర్మలో ప్రజెంట్లో మీరు ఏం చేసి కూడా కొన్నిటిని సరి చేసుకోలేరు. సరి చేసుకోలేదు అని మీకు అనిపిస్తున్నటువంటి ఆ కర్మలను పుణ్యకర్మలు చేయండి, దాన కర్మలు చేయండి. అంటే దానం చేయడము అంటే గొప్ప దానము
ప్రతి ఒక్క ఆత్మకు మంచి మెసేజ్ ఇవ్వడం, వారిని ఆధ్యాత్మికంగా ప్రోత్సహించటం, దానికోసం కూడా మనం టైం కేటాయించటం, ఇది కూడా గొప్ప విశేషమే. ఒక మంచి పుణ్య కార్యంలో సమయం కేటాయించడం, సంకల్పాలు చేయడం, ఇది కూడా ఒక రకంగా మీరు ఇస్తున్నటువంటి సహయోగమే. ఇవన్నీ మనం చేసినప్పుడే దేవతా యుగంలో ఉండేటువంటి దేవాత్మల సమానంగా కోరికలంటే ఏమిటి అనే విద్య లేనటువంటి జీవితాన్ని అనుభవం చెయ్యగలుగుతారు. గుణగానం ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేద్దాం. పరమాత్ముడికి ధన్యవాదాలు చెప్పడం, నాకు కనపడేటువంటి ప్రతి ఆత్మకు ఆశీర్వాదాలనే దానం ఇవ్వడం. దానం ఇస్తూ పోండి, పంచుతూ పోండి, పంచండి. ఎదుటి ఆత్మ ఇలాంటి కర్మలు చేస్తున్న, భ్రష్ట కర్మలు చేస్తున్న భ్రష్టాత్మనైనప్పటికీ మీరు మాత్రం వారి గురించి మనసులో నిత్యం శుభం కోరుకోండి, శుభం ఆలోచించండి. మనం వర్తమాన సమయంలో దేవతాయుగంలో ఉండేటువంటి దేవతల యొక్క జీవన విధానం నుండి యొక్క మంచి లెసన్ నేర్చుకుంటే సుఖమయమైనటువంటి, సాత్వికమైనటువంటి, సతోప్రధానమైనటువంటి జీవితం యొక్క ఎక్స్పీరియన్స్ని మనమందరం చెయ్యగలుగుతాము. ఈ విధంగా ఇచ్చా మాత్రం అవిద్య, కోరికలంటే ఏమిటి అనే విద్య లేని వారి అనుభవం చేస్తూ సుఖము, శాంతి, పవిత్రతను ధారణ చేస్తూ మీరు కూడా సతో ప్రధానంగా, సాత్వికంగా మారండి. దేవతాయుగంలో ఉండేటువంటి రియల్ హ్యాపీనెస్ని ప్రజెంట్ లైఫ్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి. అప్పుడే మీకు కావలసినటువంటి సంతోషం మీరు చూడగలుగుతారు. అతి కోరికల్లో ఉన్నప్పుడు, పనికిరాని కోరికలు మన ఉన్నప్పుడు మన యొక్క మనసు యొక్క స్థితిలో చంచలత్వము, ఈర్ష, ద్వేషము, ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. కొందరి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వారి అనుకున్నది అనుకున్నట్టుగా, అనుకుంది అనుకున్నట్టుగానే అది కనపడాలి, వినపడాలి, అప్పుడే వారు హ్యాపీగా ఉండగలుగుతారు. అది జరగలేదనుకోండి, ఈర్ష్యాన్ని పెరుగుతుంది, లేదా అహంకారమైన. అహంకారి వ్యక్తి, ఈర్ష్యతో కూడిన వ్యక్తి తమకు తాము అన్ని రకాలుగా వేస్ట్, లాస్గా అని తప్పుగా ఫీల్ అయ్యేటువంటి వ్యక్తులు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు. మీకు కావలసినటువంటి సంతోషము, దేవతల సమానమైనటువంటి జీవితమును అనుభవం చేయాలి. కాబట్టి ఈ యొక్క ఆచరణను మనం స్టార్ట్ చేద్దాం. ఇచ్చా మాత్రం అవిద్య అంటే కోరికలంటే ఏమిటి అనేటువంటి విద్య లేని వారిగా మనం మారాలి. స్వయంతో స్వయము, సర్వులతో, మనతో మనం, సర్వులతో కూడా, ప్రతి ఒక్కరితో కూడా సంతుష్టంగా ఉండాలి. అంటే సంతోషంగా ఉండాలి. ఎంత ఎక్కువ మీరు సంతోషంగా ఉంటారో మీ సంతుష్టకరమైనటువంటి, తృప్తికరమైనటువంటి జీవితం కూడా ఎదుటి ఆత్మకు ఒక లెసనే నేర్పిస్తుంది. సంతుష్టకరమైన జీవితం, తృప్తికరమైనటువంటి జీవితంలో జీవించినప్పుడే కోరికలంటే ఏమిటి ఆ విద్య లేని వారిగా మీరు అవ్వవచ్చు. అప్పుడే మనకు కావలసింది, దేవాత్మలో ఉన్నది, రాబోయే యుగంలో మనకు ఏం చేయాలనుకుంటున్నామో అది, ఇవన్నీ కూడా మీరు చెయ్యగలుగుతారు, చేస్తారు కూడా. అయితే వినడం, వినిపించడం, చెయ్యడం, ఇవన్నిటికీ సంబంధం ఉందని మీరు ఎన్నోసార్లు విన్నారు. ఇప్పటి వరకు మీరు పద్ధతిని విన్నారు. ఏం పద్ధతి విన్నారు? కోరికలంటే ఏంటి అనే విద్య లేని వారిగా అవ్వాలి. అతి కోరికలు, అక్కర్లేని కోరికలు మీ జీవితంలో అశాంతిని, దుఃఖమును తన వెంట తీసుకొస్తూ ఉంటుంది. అతి కోరికలు, అక్కర్లేని కోరికలు, అది వస్తూ మీకు దుఃఖం, అశాంతిని కూడా తీసుకొస్తుంది. కానీ ఈ యొక్క స్థితి
దేవతలు ఉండేటువంటి స్థితి. కోరికలంటే ఏమిటి అనే విద్య లేని ఆ యొక్క మార్గాన్ని మీరు ఎంచుకుంటే దాని వెనుకాల సుఖము, శాంతి, ఆనందం యొక్క అనుభూతులు దాని వెంట వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎంచుకోండి, నాకు ఎలాంటి జీవితం ఉపయోగకరమైనది? కోరిక లేని జీవితమా, అతి కోరికలతో ఎదుటి ఆత్మ పైన క్రోధాన్ని, ఆవేశాన్ని, అహంకారాన్ని ప్రదర్శిస్తూ మన యొక్క అకౌంట్ని, అంటే మన యొక్క పుణ్యం యొక్క ఖాతాను మైనస్ ఖాతాలో వేయడమా, పుణ్యం యొక్క ఖాతాలో వేయడమా? అవకాశం మనకు ఉంది. మీ యొక్క మైండ్ని ఎటువైపు డైవర్ట్ చేస్తున్నారో చూసుకోండి. సమయాన్ని వృధా చేయకుండా మంచి సఫలతను పొందేటువంటి సాత్విక యోగులుగా అయినప్పుడే, సత్వ ప్రధానంగా ఉన్నప్పుడే మీకు కావలసింది, మీరు ఆశిస్తుంది సుఖప్రదమైనటువంటి జీవితం యొక్క ఎక్స్పీరియన్స్నే. ఈ విధంగా కోరికలంటే ఏమిటి అనేటువంటి విద్య లేని వారు అవ్వాలి. అతి కోరికలు. ఒక వ్యక్తి పాల వ్యాపారస్తుడు, రోజు పూజలు చేసేవాడు. అతనికి అగెనిస్ట్గా ఇంకొక వ్యాపారి, ఆ వ్యక్తి కూడా పాల వ్యాపారియే. ఇద్దరు పాల వ్యాపారస్తులో ఒక వ్యక్తి ఆవు పాలు అమ్మే పాల వ్యాపారి, ఇంకొక వ్యక్తి బర్రెపాలు అమ్మేటువంటి పాల వ్యాపారి. వీరి మిల్క్ సేల్ చేసేటువంటి ఆ యొక్క ప్లేసెస్ ఎదురెదురుగా ఉండేవన్నమాట. రోజు వారిద్దరికి కాంపిటీషన్ పెరిగేది. ఆవు పాలు అమ్మే వ్యాపారస్తుడు, బర్రె పాలు అమ్మేటువంటి వ్యాపారస్తుడి మధ్య ఒకరోజు భగవంతుడికి ముందు కోరికలను పెట్టి, కోరికలను వేడుకునేటువంటి అవకాశం గ్రామస్తులందరికీ దొరికిందనమాట. ఆ గ్రామస్తులందరికీ దండోర వేశారు. ఏం దండోర వేశారంటే, ఈరోజు ఒక్కరోజు మాత్రమే భగవంతుడికి కోరికలు చెప్పడానికి అవకాశం ఉన్న రోజు కాబట్టి ఈరోజు మీకు ఏం కోరికలున్నా భగవంతుని మీరు వేడుకోండి, అవకాశం మీ అందరికీ ఉంది అని దండోర వేశారనమాట, చాటింపు వేశారు. ఆల్రెడీ ఆవు పాలు అమ్మే వ్యాపారి తర్వాత బర్రెపాలు అమ్మేటువంటి వ్యాపారస్తుడి మధ్య ఇప్పటి నుండి కాంపిటీషన్ అనేది నడుస్తోందన్నమాట. తెలియని ఒకలాంటి యుద్ధం ఎప్పటి నుండో ఇద్దరి మధ్య నడుస్తూ ఉంది. ఈరోజు కోరికలు భగవంతునికి ముందు చెప్పడానికి, కోరికలు భగవంతునికి సమర్పించడానికి అవకాశం వచ్చినటువంటి డే. కోరికలు కోరుకునే ముందు ఒక కండిషన్ పెట్టారు. మీ కోరికలో పాపం ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు. ఏ కోరికలైతే స్వార్థం, పాపం ఉందో ఆ కోరికలు భగవంతుడు నెరవేర్చడు. కానీ ఇద్దరి మధ్య పెరిగినటువంటి సంఘర్షణ, గొడవల మధ్య రెండు వైపులో క్రోధాలు పెరిగాయి, రెండు వైపులా ఈర్ష్యలే పెరిగాయి అన్నమాట. అయితే పాల వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తుడికి పాల సేల్ తక్కువ ఉంది, బర్రెపాలు వ్యాపారం చేసేటువంటి ఆ వ్యాపారస్తుడికి బర్రెపాల సేల్ ఎక్కువ ఉంది. కండిషన్ వినడం ఈర్ష్యకి, క్రోధానికి వశమైనటువంటి పాల వ్యాపారస్తుడు అక్కడ అనౌన్స్ చేస్తున్న కండిషన్ని కరెక్ట్ వినలేకపోయాడనమాట. తన కాన్సన్ట్రేషన్ మొత్తం దేనిపై ఉంది? నేను కోరుకున్న కోరిక దేవుడు ఏం చేసినా పర్లేదు, కానీ నా కోరికలు మాత్రం పూర్తి మీరు చేయవలసిందే. రిక్వెస్ట్ చేయడం ప్రేమగా కాదండి, డిమాండ్ చేస్తున్నాడు భక్తుడు. ఏమని? భగవంతుడా, మీరు నన్నే విన్ చేయాలి, నాకే అవన్నీ కూడా రావాలి, మీరు నాకు మాత్రమే ఇవ్వాలి. ఈ వ్యక్తి కోరుకున్న కోరిక ఏంటంటే, హే భగవంతుడా, పాల వ్యాపారస్తుని, బర్రె వ్యాపారస్తున్నాము, ఇద్దరిమి కూడా మీకు కోరుకుంటున్నాము. పాల వ్యాపారస్తుడి యొక్క సేల్, బర్రె వ్యాపారస్తుడి యొక్క సేల్ని మీరిద్దరిని చూస్తూనే ఉన్నారు. బర్రె పాలు అమ్ముతున్నటువంటి వ్యాపారస్తుడి సేల్ చాలానే ఉంది, కానీ పాల వ్యాపారస్తున్న నాకు సేల్ తక్కువ ఉంది. దేవుడా,
నాకేమన్నా కానివ్వండి, కానీ నేను నిద్ర లేసేసరికి నా ఎదురు ఉండేటువంటి ఎక్కువ పాలు ఇస్తున్నటువంటి ఆ జీవి చనిపోవాలి అనేటువంటి మొక్కుడు మొక్కి వారు నిద్రపోయారు. నిద్రపోయేసరికి దొరికింది ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ లేవగానే ఈర్ష్యతో కూడిన కోరిక, పాపంతో కూడినటువంటి కోరిక కోరుకోవద్దు అనేటువంటి మాటను మర్చిపోయి రివర్స్లో ఈ భక్తుడు కోరుకున్నాడు. అతనికి ఫలం కూడా రివర్స్ దొరికింది. అలా రివర్స్ దొరకగానే అతనికి దొరికింది రిటర్న్లో దుఃఖము మరియు అశాంతి. దుఃఖము అశాంతి నాకు దొరకొద్దు అంటే దేవతల సమానమైనటువంటి ఆ స్థితిని అనుభవం చేయడానికి మనం ప్రయత్నించాలి. ఒక కండిషన్ గుర్తుపెట్టుకోండి, మన కోరికలు నెరవేరేది, భగవంతుడు నెరవేరడానికి మనకు పవర్ ఇచ్చేది ఈ రెండు లేనప్పుడే. మన కోరికల్లో స్వార్థం ఉండకూడదు, పాపం ఉండకూడదు. ఈ యొక్క మాట మనం గుర్తుంచుకొని మనం కోరికలను కోరుకోవచ్చు. ఇచ్చా మాత్ర అవిద్య అంటే కోరికలంటే ఏమిటి? విద్య లేనటువంటి దేవతల యొక్క జీవన విధానం గురించి ఈరోజు ఎపిసోడ్లో ఎన్నో విషయాలను తెలుసుకున్నారు. రాబోయే ఎపిసోడ్లో మరొక కొత్త అంశం గురించి చర్చించుకుందాం. అప్పటి వరకు శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.